అందరికీ నమస్కారం. సెర్ప్ అకౌంటింగ్ యాప్లో ఆస్తిపత్ర పట్టికలో అమౌంట్ ఉంది, గ్రామ సంఘానికి చెల్లించాల్సింది. ఈ హుజురాబాద్ శ్రీ ఆంజనేయ వివోలో పద్మాక్షర సంఘంలో, కానీ చెల్లించడానికి రావట్లేదు. అది ఎలా చెల్లించాలో చూద్దాం. సపోజ్ ఇప్పుడు రిపోర్ట్కి వెళ్ళి ఎస్హెచ్జి తీసుకుంటాం. ఎస్హెచ్జిలో బ్యాలెన్స్ షీట్లో మనకు గ్రామ సంఘానికి చెల్లించాల్సిన అమౌంట్, సపోజ్ ఇది 1,37,000 మనం గ్రామ సంఘం నుంచి, చిన్న సంఘం నుంచి గ్రామ సంఘానికి చెల్లించాల్సిందిగా ఉంది. ఇక్కడ ఇది అకౌంటింగ్లోకి పోయి ఎస్హెచ్ తీసుకొని బారోయింగ్స్ రీపేమెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మనం గ్రామ సంఘానికి చెల్లించాలి. యాక్చువల్గా గ్రామ సంఘం అంతర్గత రుణాలు, అప్పులు, నో లోన్ ఫర్ దిస్ ఎస్హెచ్జి అంటుంది. అసలు అక్కడ ఆస్తిపత్ర పట్టికలో ఉండి ఇక్కడ లోనే లేదు, కట్టాల్సిందని చూపెడుతుంది. అలా ఎందుకు చూపెడుతుంది మరి? అక్కడ ఆస్తిపత్ర పట్టికలో ఉండి ఇక్కడ లోన్ ఎందుకు లేదు? ఏదో ఒక డేట్ తీసుకున్నప్పటికీ మనకి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా రావాలి. ఈ రకంగా చూసినా కానీ మనకు రావట్లేదు, లోన్ నెంబర్ కూడా రావట్లేదు. ఇది ఎందుకు ఇలా జరిగింది అని దాని గురించి ఈ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ అకౌంటింగ్లోకి పోతాం. ఇందాక మనం రుణాల చెల్లింపు, గ్రామ సంఘ అంతర్గత రుణాలు, అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం. రుణ నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం. డేట్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం, కట్టాల్సిన డేటు. సరే, ఇక్కడ మనకు ప్రారంభ నిల్వ 0 చూపెడుతుంది. ఇక్కడ చెల్లించాల్సిన అమౌంట్ అనేది మనం 0 అని చూపెడుతుంది. యాక్చువల్గా అక్కడ మనకు ఆస్తిపత్ర పట్టికలో 1,37,000 చెల్లించాల్సిందని ఉంది, కానీ ఇక్కడ చెల్లించడానికి మనకు రుణము లేదు. సపోజ్ మరి రుణ గ్రామ సంఘం ఖాతా నెంబర్ అనేది కూడా ఏమన్నా తప్పు తీసుకున్నామని చూస్తే వేరే ఖాతా నెంబర్ తీసుకుందాం, రుణము లేదు అనే ఆప్షన్ వస్తుంది మనకు. ఇక్కడ ఈ సంఘానికి ఎలాంటి రుణాలు లేవని మనకు చూపెడుతుంది. అంటే ఈ అకౌంట్ నెంబర్, ఏ అకౌంట్ నెంబర్ ద్వారా కూడా మనకు రుణాలు లేవు. కానీ ఈ ఫస్ట్ నెంబర్కు ఉంది, 116636కు రుణం ఉంది, కానీ ప్రారంభ నిల్వ మాత్రం 0 ఉంది. ఇది ఎందుకు 0 ఉంది? ఆస్తిపత్ర పట్టికలో ఎందుకు అవసరానికి చూపెడుతుంది అనేది ఇప్పుడు ఇక్కడ మనకు సమస్య. ఈ సమస్యను ఎలా మనం సాల్వ్ చేయాలనేది ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. దీనికోసం మనం అకౌంటింగ్ యాప్లో మనకు ఇక్కడ ప్రొఫైలు, మీటింగు, సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా. సెట్టింగ్ అనే ఆప్షన్కి వెళ్ళి ఎస్హెచ్ టచ్ చేసి వివో ఖాతా సంఖ్య నవీకరణ అని ఉంది. అది టచ్ చేస్తే మనకి ఇక్కడ ఈ పంపిణీ ఐడి అనేది 3 ఐడీలు ఉన్నాయి. ఇక్కడ 3 ఐడీలు ద్వారా ఈ గ్రామ సంఘం నుండి చిన్న సంఘానికి లోన్ మంజూరైన ఆప్షన్స్ ఇవి, ఐడీలు ఇవి. ఇది ఫస్ట్ ఒకటి చూద్దాం. చూసుకుంటే గ్రామ సంఘ అంతర్గత రుణము ఏ అకౌంట్ నెంబర్ నుంచి వచ్చిందో ఇది ఫస్ట్ది. ఇది 5వ నెంబర్ రుణం, 37,000 వాళ్ళు జనవరిలో ఇచ్చిండ్రు ఈ సంఘాన్ని. మొదటి వాయిదా కట్టాల్సింది ఫిబ్రవరి. ఇదంతా వచ్చింది, కానీ ఈ డీటెయిల్స్ను సబ్మిట్ చేయలేకపోయాను ఆ రోజు. కాబట్టి ఇప్పుడు సబ్మిట్ అంటే ఓకే. ఇప్పుడు మనకు రీపేమెంట్లోకి వస్తుంది. ఇది ఆస్తిపత్ర పట్టికలో బాధ్యత సైడ్ ఉన్న అమౌంట్ మళ్ళీ తిరిగి చెల్లింపు అనే ఆప్షన్లోకి రావలేదంటే అది సెట్టింగ్లో ఇలా పెండింగ్లో ఉందని అర్థం. ఇది నెట్వర్క్ ఇబ్బంది ఉన్నట్టుంది. ఇలా ఓకే, సక్సెస్ఫుల్ అప్డేట్. ఇప్పుడు మనకు మళ్ళీ ఇంకా ఐడీలు ఉన్నాయి. అక్కడ 3 ఐడీలకు గాను మనకి ఇప్పుడు 2 ఐడీలే కనబడుతున్నాయి. ఈ ఐడీల మీద ఏమైనా అమౌంట్కి ఇట్లా పెండింగ్ ఉందో చూద్దాం. మనకు 1,37,000 కాలే కదా. ఇంకోటి చూస్తే ఈ దీనికి 50,000 ఉంది. ఇక్కడ చూడండి, 50,000 ఇది కూడా చెల్లించాల్సిందే. కానీ
అప్రూవ్డ్ కాలే. చూడండి మళ్ళీ ఇది కూడా సబ్మిట్ కాలే. సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఖాతా నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. సారీ, ఖాతా నెంబర్ సేమ్ 116636 సబ్మిట్. ఈ అకౌంట్కు రీపేమెంట్ చేయడానికి మనకు ఛాన్సెస్ ఉంది. ఇందాక 37,000, ఇప్పుడు 50,000, మొత్తం 87,000 అయింది. రైట్, సక్సెస్ఫుల్. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాము. మళ్ళీ ఇంకొక పంపిణీ ఐడి ఇది కూడా ఉంది. ఇందులో ఏమైనా అమౌంట్ ఉందో చూద్దాం. సేమ్ ప్రాబ్లం. మళ్ళీ 50,000 ఉంది. ఇక్కడ మళ్ళీ ఒక 50,000 రూపాయలు మనం మంజూరు మొత్తం రూపాయలు ఉంది, కానీ సబ్మిట్ కాలేదు. దీనికోసం కూడా మళ్ళీ సేమ్ వివో అకౌంట్ నెంబర్ సెట్ చేసుకుంటాం. కిందికి వచ్చేసి సబ్మిట్ బటన్ నొక్కుతాం. ఓకే, నిర్ధారణ. సక్సెస్ఫుల్. ఓకే, సరే. ఇక్కడ ఏమన్నది, ఇప్పుడు డేటా ఏది కనుగొనబడలేదు అన్నదంటే అలాంటి వాళ్ళకు ఎక్కడ పెండింగ్ లేదని అర్థం. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వచ్చి చూస్తే ఇప్పుడు మళ్ళీ అకౌంటింగ్ ఎస్హెచ్జి రుణాల తిరిగి చెల్లింపు అనే ఆప్షన్లోకి వెళ్ళి చూస్తే గ్రామ సంఘం అంతర్గత రుణాలు, లోన్ నెంబర్ 116636 లాస్ట్ నెంబరు. రుణ నెంబర్లు ఇప్పుడు మనకు ఎన్ని రకాలు ఉన్నాయి. ఇందాక ఒకటే ఉండే 5, ఇప్పుడు 3 5లు వచ్చినాయి. ఓకే, మళ్ళీ ఇప్పుడు చూద్దాం. ఒక 5 నెంబర్ ఎంత అప్పు ఉందో చూద్దాం. ప్రారంభపు నిల్వ, చెల్లించాల్సిన డేటు, సరే, ప్రారంభపు నిల్వ 0. అంటే రుణ నెంబర్ ఫస్ట్ 5కు 0 ఉంది. ఇప్పుడు సెకండ్ 5, మళ్ళీ డేటు, ప్రారంభ నిల్వ 37 అని వచ్చింది. 37,000 వచ్చింది. అంటే మనం కట్టాల్సిన అమౌంట్ ఎంత కట్టాలి ఇప్పుడు ఇక్కడ మనం టైప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఫిబ్రవరి ఉండే ఫస్ట్ డేటు చెల్లించాల్సిన డేటు, ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు కూడా చెల్లించలేదు కనుక మొత్తం వడ్డీతోటి డిమాండ్ చూపెట్టింది ఇక్కడ. ఇదంతా మనము చెల్లించాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ రకంగా కనిపించని అమౌంట్ వివో ఎస్హెచ్జి ఆస్తిబద్ధ పట్టికలో వివోకు చెల్లించాల్సి ఉన్నప్పటికీ మనం రీపేమెంట్ చేసే స్కీమ్లోకి వచ్చి చూస్తే లేదు. అలాంటి సందర్భంలో ఇలా మనం సెట్టింగ్లోకి వెళ్ళి ఇలా పంపిణీ ఐడీలను మనం అప్డేట్ చేసుకుంటే అమౌంట్ వస్తుంది. సపోజ్ ఇంకొకటి 3 నెంబర్ చూద్దాం. సెకండ్ 5కు 37,000 వచ్చింది. 3 నెంబర్ లోన్కి ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. మళ్ళీ తిరిగి చెల్లింపు డేటు, రైట్, 50,000 వచ్చింది. ఇంకొక నెంబర్ ఉంది రుణ నెంబర్, లాస్ట్ 5 నెంబర్. దీన్ని కూడా చూద్దాం ఎంత అమౌంట్ వచ్చిందో. ఇది కూడా 50,000 వచ్చింది. అంటే టోటల్గా మనకు ఆస్తిబద్ధ పట్టికలో చూపెడుతున్న 1,37,000కు ఇక్కడ 3 లోన్లుగా విభజించబడి ఉన్నాయి. 50,000 ఒకటి, 50,000 ఒకటి, 37,000 ఒకటి. ఈ రకంగా గ్రామ సంఘానికి చెల్లించాల్సిన అమౌంటు ఆస్తిబద్ధల పట్టికలో ఉండి తిరిగి చెల్లింపు స్క్రీన్లో కనబడకపోతే మనము సెట్టింగ్ అనే ఆప్షన్లోకి వచ్చి ఎస్హెచ్ అని టైప్ చేసి వివో ఖాతా సంఖ్య నవీకరణ అనే ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ చూస్తే మనకైనా ఐడి నెంబర్లు ఉంటే వాటిని అప్డేట్ చేయడం. అది ముందే చెప్తుంది ఐడి నెంబర్లు ఉన్నాయా లేదని. మనకు ఎలాంటి డేటా కనుగొనబడలేదు అంటే సంఘం ప్రాబ్లంలో లేదు అని అర్థం. అలా కాకుండా ఎలాంటి ఆప్షన్ రాలేదంటే మనం ఇక్కడ పంపిన ఐడి మీద క్లిక్ ఇచ్చి చూసుకుంటే మనకు ఈ డేటా అనేది ఏమైనా పెండింగ్ ఉందా అనేది మనకి ఈ ఆప్షన్లో కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీ అందరికీ ఏమైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే.